విగ్రహం పోతే విగ్రహం ఇస్తాము, రథం పోతే రథం అన్నటువంటిది ఎలాంటిదో అతని ద్వారా హిందువులు దూరం అయ్యారు, ఇతని ద్వారా అందరూ దూరం అయ్యారు, విసిగిపోయారు, అసహించుకున్నారు. ఇంకా పార్టీకి ఇతని వల్ల ఒరిగింది ఏంటి? అప్పుడు పార్టీ కనుక ఇతన్ని చేరదీసుకుని ఇతన్ని ఏమైనా అధికార ప్రతినిధిగా పెట్టుకుని మాట్లాడిచ్చారు అనుకోండి అనుకోవచ్చు. కానీ ఇతని నోటి దూలని కంట్రోల్ చేయలేకపోవడం, తీసుకెళ్లి బొక్కలో దోయకపోవడం వల్ల వైసీపీ నష్టపోయింది. ఆ రోజున బొక్కలో దోసు ఉండాలి. ఇప్పుడు న్యాయమూర్తుల్ని తిట్టారని చెప్పేసి అనేక మందిని అరెస్ట్ చేశారు అప్పుడు వైసీపీ కార్యకర్తలు, కోర్టు సీరియస్ చేసుకుంటే. అప్పుడే ఇతన్ని కూడా వేసేసి ఉంటే కూడా ఉండేది కాదు. ఇతన్ని పట్టించుకోకపోవడం, లైట్ తీసుకోవడం, లేదా మేబీ నేను చెప్పినట్టు అక్కడ ఎవరన్నా ఆ ఎమ్మెల్యేతో పాటు ఇంకో నలుగురు ఎదుగురు ఎవరన్నా ఇతను వెళ్ళి అన్న అంటే లైట్ తీసుకుని ఉండొచ్చు, నెత్తిని పెట్టుకుని ఉండొచ్చు. ఆ పరిణామం వైసీపీ నాశనం చేసిందా లేదా? ఇప్పుడు అసెంబ్లీలో కూర్చుని అంబటి రాంబాబు మాట్లాడిన దాంట్లో బహిరంగ దుర్భాష లేదు. వెనకాల ఉన్నటువంటి ఆయన పేరేంటి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడిన మాటకి